ఓం గం గణాధిపతియే నమః. సాధకులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు శ్వేత గంజా యక్షిణి సాధన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. శ్వేత గంజా యక్షిణి ఎవరంటే తెల్ల గురిగింజ చెట్టుపై ఉండే యక్షిణి అన్నమాట. ఈవిడి సాధన గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఈవిడి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చి మీరు కోరిన వరాలు ఇస్తుంది. ఈ దేవత, ఈ యక్షిణి దేవత. ఈ దేవత సాధన ఎలా చేయాలి అంటే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఆదివారం నైట్ కానీ మీరు తెల్ల గురిగింజ చెట్టును ఒకటి చూసుకోవాలి. చూసుకొని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ వేసి అగరత్తి వెలిగించి దీపం పెట్టి మీరు ఒక బెల్లం ముక్క కానీ ఏదైనా చిన్న ప్రసాదం పెట్టి నేను చెప్పిన మంత్రాన్ని 2000 సార్లు జపం చేయాలి. 2000 సార్లు జపం చేసి మీరు తిరిగి వచ్చేయండి. అలాగా 11 రోజులు చేయాలి. 11 రోజుల పాటు మీరు జపం చేస్తే ఖచ్చితంగా 11వ రోజున ఆవిడ ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతుంది. అయితే ఆవిడ ప్రత్యక్షమైనప్పుడు ఆవిడ మీరు మిమ్మల్ని అడుగుతుంది ఏ కోరిక కావాలో కోరుకోమని. అప్పుడు మనం కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తుంది. అయితే ఇది గురుముహూర్తంగా మాత్రమే తీసుకోవాలి. ఈ మంత్రాన్ని మనం సొంతగా చేయకూడదు. ఎందుకంటే ఈ యక్షిణి సాధన ఏదైనా కానీ ఎవరైనా గురువు ద్వారా తీసుకుంటే మీకు దేహరక్షణ కోసం ఒక మంత్రం ఉంటుంది. మీకు సాధన చేసేటప్పుడు చుట్టూ అష్టదిగ్బంధనం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన నేర్పుతాడు. దాన్ని బట్టి మీరు ఏంటంటే గురుముహూర్తంగా మీకు తీసుకుంటే మీకు ఎక్కువ ఫలితం ఉంటుంది. మీకు అవగాహన కోసం చెప్తున్నానంటే యక్షిణి దేవతలు ఇలా చాలా ఉంటాయి. మనం చేయగలిగినవి ఉంటాయి. మనం గురుముహూర్తంగా లేకుండా మనం సొంతగా చేయగలిగినవి ఉంటాయి. గురుముహూర్తంగా చేయగలిగినవి ఉంటాయి. కొన్ని మనం ప్రమాదం లేనివి ఏవైతే ఉన్నాయో అవి మనం అవగాహన తెచ్చుకొని మనం ట్రై చేసుకొని సాధించుకోవాలి. కొన్ని షరతులు కూడా ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా మనం తెలుసుకొని చేస్తే మనకు చాలా మంచిది. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈ శ్వేత గంజా యక్షిణి అనేది 11 రోజుల సాధన. మీకు మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ మంత్రాన్ని సాధన చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా గురువుని